జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. వీసీగా బాధ్యతలను స్వీకరించిన మురళీకృష్ణను జేఎన్టీయూకే అధికారులు, బోధనేతర సిబ్బంది తదితరులు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ అందరి సహకారంతో యూనివర్సిటీని అభివృద్ధి బాటలో నిలిపేలా కృషి చేస్తామని అన్నారు. న్యాక్ అక్రిడిటేషన్ ఉంది, A+ ఉంది, MBA ఉంది. దీంట్లో ఉన్నటువంటి అటానమస్ కాలేజెస్, చాలా కాలేజెస్ అటానమస్ అవ్వడానికి మా యొక్క సిస్టమ్స్ ఉపయోగపడ్డాయి. వాళ్ళకి UGC రికగ్నిషన్ వచ్చింది. ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్గానే ఉండిపోకూడదు. వాటికి మనం టెస్టులు కండక్ట్ చేయకూడదు. వాళ్ళకి అటానమస్ స్టేటస్ వచ్చేటట్టుగా మనం వాళ్ళని గైడ్ చేసి రేపొద్దున అటానమస్ వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీలుగా మారాలి. దానికోసం యూనివర్సిటీలు ప్రయత్నం చేయాలి అన్నది మన నేషనల్ ఎడ్యుకేషన్ యొక్క పాలసీ. అలాగే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ మనకి ఆదిత్య, గోదావరి ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా యూనివర్సిటీలు అయ్యాయి. అలాగే ఇక్కడ అన్నమాచార్య యూనివర్సిటీ అయింది, జేఎన్టీయూ ఎఫిలియేటెడ్లో ఉన్న సిద్ధార్థ యూనివర్సిటీ అయింది. సో ఇవన్నీ కూడా జేఎన్టీ యూనివర్సిటీ మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతుంటాం. ఆప్ బడో దేశ్ అప్నే ఆప్ బడేగా. ఒక కాలేజీ బాగా డెవలప్ అయ్యి అత్యద్భుతమైన స్థాయికి వెళ్తే అదే మన యూనివర్సిటీ సమాజానికి ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్. ఇవాళ జనరల్గా ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే యూత్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ అన్ని చోట్ల ఉంటున్నాయి. రిలేటివ్లీ కాకినాడ లాంటి ప్లేస్లో బాగా తక్కువ. ఆ కొంచాన్ని కూడా పూర్తిగా లేకుండా స్టూడెంట్స్లో ఒక రకమైన మంచి ఆల్రౌండర్స్, డిసిప్లిన్డ్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రోల్ మోడల్స్ లాంటి వాళ్ళు డెవలప్ అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా చాలా అత్యద్భుతమైన ఫ్యాకల్టీ. ఇవాళ నాకేదో ఈ అవకాశం వచ్చింది, కానీ ఈ ఎంత కెపాసిటీ ఉండి చాలా అద్భుతంగా చేయగలిగిన వాళ్ళు చాలామంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మంచి మంచి టీచర్లు, డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. మనం ఈ గేట్ ఎగ్జామినేషన్స్ ఇలాంటి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టి ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్లో స్టూడెంట్స్ని కొంచెం డెవలప్ చేయగలిగింది. మేము చాలా అద్భుతాలు చేస్తాం. నాకేవో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి యాక్చువల్గా. వాటన్నింటినీ కూడా అతి త్వరలో నేను ఇది ఒక 1 మంతే అన్న ఉద్దేశంలోనే పనిచేద్దాం అనుకుంటున్నాను.